శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గత నెలలో మనము ఒక స్త్రీ గురించి, గ్రంథంలో నుంచి ఒక స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. గుర్తుందా? స్త్రీగారా చూడకుండా చెప్పాలి, చూడకుండా. పాఠం అంతా చెప్పనవసరం లేదు. ఆ స్త్రీ ఎవరో, ఆ పేరు మగ్దలేని మరియ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక స్త్రీ గురించి మనం కొత్త నిబంధన నేర్చుకుందాం. బేతనియ మరియ జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అనే విషయాలు మనం ఆలోచించాలి. బైబిల్లో ఉన్న పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో కానీ అనేక మంది విశ్వాసులు, భక్తులు ఉన్నారు. వారి జీవితం నుంచి మనం ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవచ్చు. పూర్వకాలపు పాత నిబంధన గురించి కూడా మనం చూస్తే, పూర్వకాలం ముందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగిన నిమిత్తము రాయబడింది. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి మనము నేర్చుకోదగినది అనేక విషయాలు మనము చూడవచ్చు. అలాగే అంటే వారిలో ఉన్న విధేయతని మనం చూడవచ్చు. అలాగే అవిధేయత వలన వాళ్ళు ఎలాగ పడిపోయారో మనం కూడా వాళ్ళలాగా పడిపోకుండా అలాంటి పాఠాలు కూడా మనము నేర్చుకోవచ్చు. అనేక మంది భక్తులు ఉన్నారు గ్రంథంలో. ఒక విశేషమైన జీవితాన్ని జీవించిన అనేక మంది శ్రోతలు ఉన్నారు. ఎంతోమంది ఈరోజు మనకి మాదిరిగా వాళ్ళు ఉన్నారు. ప్రభువు యేసు మనకు మాదిరి మాత్రమే కాకుండా గ్రంథంలో ఉండే అనేక మంది విశ్వాసులు, భక్తులు కూడా అనేక విషయాల్లో మనకు మాదిరిగా కనిపిస్తారు. యాకోబు మాట్లాడుతూ ఆ ప్రవక్తలని, యోబుని మాదిరిగా పెట్టుకోమంటాడు. అంటే పాత నిబంధన కాలపు ప్రవక్తల జీవితాలు మనకి మాదిరి, పాత నిబంధన కాలపు భక్తుల యొక్క జీవితాలు కూడా మనకి ఒక మాదిరి. అంటే మనకు ముందున్న వాళ్ళు ఎలాగున్నారు? మనకు ముందున్న వాళ్ళు ఎలాగున్నారంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి వాళ్ళు కాలం చెల్లి వెళ్ళిపోయినట్లు మనం చూడవచ్చు. ఈరోజు మనం కూడా మన వెనక వస్తున్న వారికి మనం కూడా మాదిరిగా ఉండాలి. అంటే గ్రంథంలో మనకంటే ముందున్న విశ్వాసులేమో మనకు మాదిరిగా ఉంటే, ఈరోజు మన వెనక వస్తున్న వారికి మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండవలసిన అవసరం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. పౌలు ఒక మాట మాట్లాడుతూ తనని ఒక మాదిరిగా ఉంచాడు ప్రభు యేసు అని మాట్లాడుతుంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. అంటే ఏంటమ్మా దాని అర్థం ఏంటి? ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. అంటే నిత్య జీవం కొరకు యేసుక్రీస్తుని, దేవుని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాదిరిగా ఉండలాగా. అంటే ఫస్ట్ తను విశ్వసించాడు కాబట్టి తన తర్వాత విశ్వసింపబోయే వారికి ఎవరు మాదిరిగా ఉన్నారు? పౌలు మాదిరిగా ఉన్నారు. కాబట్టి పౌలు జీవితం కూడా మనకి ఒక మాదిరి. అంటే తన తర్వాత తన వెనక వచ్చే విశ్వాసులందరికీ కూడా పౌలు జీవితము ఒక మోడల్. ఈరోజు మన జీవితాలు కూడా మన వెనక వస్తున్న వారికి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మనం విశ్వసించాం, మొదట్లో మనం బాప్తిసం పొందాం. మన వెనక ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారికి మనం ఎలా ఉండాలి? ఒక మోడల్గా ఉండాలి. అనేక సంవత్సరాల నుంచి సంఘంలో మనం కొనసాగుతున్నాం. అనేక సంవత్సరాల నుంచి మనం సంఘంలో ఉన్నప్పుడు అలా మన వెనకాల అనేక మంది స్థానిక సంఘంలోకి కొత్త వాళ్ళు ప్రవేశిస్తుంటారు. ఆ కొత్తగా ప్రవేశించే వారికి ముందు ప్రవేశించిన ప్రతి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. దానికి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. బేతనియ మరియ కూడా మన జీవితానికి ఒక గొప్ప మాదిరిగా కనిపిస్తుంది. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మనకి ఆవిడ ప్రస్థానం కనిపిస్తుంది. బేతనియ అనేది వాళ్ళు నివసిస్తున్న గ్రామం పేరని. బేతనియ అంటే వాళ్ళు నివసిస్తున్న గ్రామం పేరని. అది ఒలివల కొండకు పైన ఉంటుంది. సుమారు యెరూషలేం పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. అంటే ఒక పల్లెటూరు అది. అంటే యెరూషలేం పట్టణానికి సుమారు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
పస్కా పండుగకు ప్రభునేసు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం పట్టణం వచ్చి పండుగలు ఆచరించారు. యెరూషలేం పట్టణం వచ్చి పండుగ ఆచరించే ప్రతిసారి కూడా ప్రభునేశ్వరు ఏం చేశారంటే ఆ బేతన్య గ్రామానికి వెళ్తాడు. బేతన్య గ్రామానికి వెళ్ళి ఆ మరియ ఇంటికి ప్రభునేసు వెళ్ళటం మనం చూడవచ్చు. అంటే ప్రభుని యేసు చేత ప్రయాణించబడిన ఒక గొప్ప కుటుంబం అది. మార్త లాజరు యొక్క సహోదరి. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త అని తెలుసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 5వ వచనం. ప్రభు చేత ప్రేమించబడిన కుటుంబం అది. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించారు. అంటే యేసుక్రీస్తుకి మరియ కుటుంబానికి బాగా సన్నిహిత సంబంధం ఉంది, బాగా దగ్గర సంబంధం ఉంది. లాజరును ఒక చోట మరి ఎవరు సంబోధిస్తారంటే యేసుక్రీస్తు యొక్క స్నేహితుడు. అంటే లాజరు, మార్త, మరియ వీళ్ళ ముగ్గురు ఎవరు? అక్క చెల్లెళ్ళు, తమ్ముడు అనమాట. అంటే వాళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ. వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనకి గ్రంథంలో ప్రస్తావించలేదు, కానీ వారి ముగ్గురు గురించి మాత్రం ప్రస్తావించబడింది. వారు ముగ్గురు కలిసి ఒక కుటుంబం. ఆ కుటుంబము యేసుక్రీస్తు చేత ప్రేమించబడింది. ఎవరి చేత ప్రేమించబడింది ఆ కుటుంబం? యేసుక్రీస్తు చేత ప్రేమించబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఆ ముగ్గురిని ప్రేమించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చేత ప్రేమించబడిందంటే యేసుక్రీస్తు వారు ఆ ముగ్గురిని ప్రేమించారంటే వాళ్ళెంత మర్యాదస్తులో, వాళ్ళెంత భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళు ఎంత విశ్వాసులు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు చేత ప్రేమించబడాలి, దేవుని చేత ప్రేమించబడాలి, దేవుని వలన ప్రేమించబడాలి. దేవుని వలన మనం ప్రేమించబడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయము 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నా తండ్రి వలన ప్రేమింపబడను. అంటే దేవుని ప్రేమ మనం పొందాలంటే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు మనం ఏం చేయాలి? గైకొనాలి. అంటే యేసుక్రీస్తు చేత ఆ కుటుంబం ప్రేమించబడుతుందంటే ఆ కుటుంబము దేవుని యొక్క ఆజ్ఞలకు ఏం చేస్తుంది? లోబడుతుంది. అంటే ఆ కుటుంబము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు చేత ఆ కుటుంబం అనేది ప్రేమించబడింది. అలాగే సమాజంలో కూడా మంచి మర్యాద కలిగిన కుటుంబం ఆ కుటుంబం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు మాత్రమే కాకుండా ఆ లాజరు కుటుంబాన్ని అంటే మార్తని మరియని ఓదార్చడానికి యెరూషలేం పట్టణం నుంచి కూడా ఎదురు వచ్చేసారంట. అంటే ఆ ఊర్లో మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ మరియ కుటుంబం అనేది, ఆ మార్త కుటుంబం అనేది జనుల చేత కూడా ప్రేమించబడుతుంది. అంటే లాజరు చనిపోయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసారు? ఒకసారి 11వ అధ్యాయం చూడండి, ఒకసారి 19వ వచనంలో కూడా. 11వ అధ్యాయము 18వ వచనం, 18, 19. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. అంటే దగ్గర సుమారు ఒక 3 కిలోమీటర్లని అంచనా వేస్తుంటారు. అంటే యెరూషలేం పట్టణానికి బేతని ఎంత దూరము? ఒక కోసెడు దూరం, అంటే కొద్ది దూరంలో ఉంటుంది. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండరి. అంటే లాజరు చనిపోతే మార్తని మరియని పరామర్శించడానికి యూదుల్లో అనేక మంది, అలాగే యెరూషలేం పట్టణంలో అనేక మంది ఏం చేశారంటే వారిని ఓదార్చడానికి వచ్చేసారు. అంటే సమాజంతో బాగా కలిసిపోయే కుటుంబంలాగా అది కనిపిస్తుంది. సమాజంతో సమాధానంగా ఉండే కుటుంబంలాగా కనిపిస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో ఏమంటే శక్యమైతే మీ చేతనంత మట్టుకు అందరితో సమాధానము ఉండండి. అంటే అందరితో సమాధానం అంటే మన మట్టుకు మనం ఎవరిని శత్రువులుగా చేసుకోకూడదు, మన మట్టుకు మనం ఎవరిని దూరంగా పెట్టకూడదు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. హెబ్రీ పత్రికలో అందరితో సమాధానము, అందరితో పరిశుద్ధత. అంటే సాధ్యమైతే సాధ్యం కాదు. అందుకే అక్కడ ఏమన్నాడు? ప్రయత్నించండి. అంటే మన వైపు నుంచి ఏం కలగాలి? మన వైపు నుంచి సమాధానానికి మనం ప్రయత్నము చేయాలి. అంటే ఆనాడు ఆ కుటుంబము చుట్టూ ఉన్న ఆ సమాజం తోటి ఆ కుటుంబం ఏం చేసేది అనమాట?
సమాధానంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆ యోదయలో ఉన్న అనేక ప్రాంతాల నివాసులు వచ్చేసి వాళ్ళని ఓదార్చుతున్నారు. ఇది జస్ట్ పరిచయము. ఆ బేతనియ మరియ జీవితాన్ని మనం చూస్తే ఇప్పుడు లోకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటారు. లోకాసు వార్త 10వ అధ్యాయం ఏంటి ఆవిడలో నేర్చుకునే గొప్ప పాఠాలు ఏంటి? ఒకసారి మీరు ఎవరైనా ఒక పాయింట్ చెప్తారో చూడకుండా. ఎప్పుడన్నా మరియ గురించి చదివారా? బేతనియ మరియ, మార్త, మరియ, లాజరు, వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మార్త గురించి కూడా మనం నేర్చుకుందాం ఒకరోజు. మరియ నుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా మనం? ఏంటి ఆవిడలో ఉండే ఒక విశేషమైన లక్షణాలు ఏంటి? ఆవిడ క్వాలిటీస్ ఏంటి? ఆవిడ లక్షణాలు ఏంటి? మరియ ఎలాంటిది అని మనం చూసామనుకో, నెంబర్ 1, ప్రభువైన యేసు ఇంటికి వచ్చిన ప్రతిసారి మరియ స్థానం ఏంటంటే ప్రభువైన యేసు యొక్క పాదాలు. ప్రభు పాదాల దగ్గర మరియ కూర్చోవటం అనేది సుమారు మనం 3 సార్లు చూడొచ్చు గ్రంథంలో. అంటే యేసుక్రీస్తు ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా మరియ ఎక్కడ కూర్చునేదంటే వెంటనే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటారు. వెంటనే ఆవిడ స్థలం అది. అంటే ఎంతగా అంటే అందరూ భోజనానికి కూర్చున్నా సరే, తన సహోదరి వేరే పనిలో ఉన్నా సరే, ఎవరన్నా విమర్శిస్తున్నా సరే, ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆవిడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళేసి ప్రభు పాదాల దగ్గర కూర్చునేదట. అంటే ప్రభు ఇంటికి వస్తే యేసుక్రీస్తుని వదిలిపెట్టేది కాదు ఆవిడ. అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేసేది? దేవుని యొక్క వాక్యాన్ని వినేది. 10వ అధ్యాయం మనకి నెంబర్ 1. ఒకవేళ మీరు రాసో తెలుసుకుంటే నెంబర్ 1 ప్రభు పాదాల దగ్గర కూర్చుంటుంది. 10వ అధ్యాయము 38 నుంచి చదువుతుంది. అంతటా వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం చేసింది ఆవిడ? ఈవిడ యేసు పాదముల యొద్ద కూర్చుండి, పాదాల దగ్గర కూర్చోవటం అనేది ఒక దీనత్వానికి, విధేయతకు, తగ్గింపుకు సూచన. పాదాల దగ్గర కూర్చోవడం అంటే చిన్నదేం కాదు వాస్తవానికి. పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఒక తగ్గింపుకి, ఒక విధేయతకి, ఒక దీనత్వానికి సూచన రాలి. అంటే నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు, నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగే వాళ్ళు కూర్చునే స్థలం ఏంటంటే పాదాలు. నేను మరలా చెప్తున్నాను, నేను నేర్చుకోవాలి అనే ఒక కోరిక, ఒక ఆలోచన కలిగిన వాళ్ళకు కోరుకునే మొట్టమొదటి స్థలం ఏంటంటే పాదాలు. ఎందుకంటే పౌలు కూడా ఎవరి పాదాల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకున్నాడు? గుర్తొస్తున్న పేరు పౌలు. ఒక ఆయన పేరు ప్రస్తావిస్తాడు. పౌలు ధర్మశాస్త్రంలో మంచి ప్రవీణుడు, మంచి నిష్ఠ, ధర్మశాస్త్రాన్ని కంఠపదంగా చెప్పగలడు, అంత జ్ఞానం. ఆయన ఒక ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. పాదాలంటే ఒక విధేయతకి సూచన. అంటే నేర్చుకోవాలని ఒక తృష్ణ ఉందనుకో, ఆ తృష్ణ ఎక్కడ కోరుకుంటుందంటే స్థలము వెళ్ళి డైరెక్ట్గా గురువు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎవరు పౌలుకి నేర్పాడు? ఎవరు? పౌలుకి దేవుని వాక్యం, లేకుంటే పౌలుకి ధర్మశాస్త్రం నేర్పిన వ్యక్తి ఎవరు? లేకుంటే పౌలు ఎవరి పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు? అపోస్తుల కార్యములు 22. అంటే మనంతా మీకు తెలిసిన పేరే కాబట్టి మీరు మర్చిపోతారంటే. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట. పుట్టింది ఎక్కడ? పౌలు తార్సులో. పెరిగింది ఎక్కడ? ఈ పట్టణంలో, అంటే యెరూషలేములో. ఎవరి దగ్గర? గమలీయేలు పాదముల దగ్గర. ఎందుకు పాదాల దగ్గర? ఎందుకు? అంటే నేర్చుకోవాలి నాకు ఒక కోరిక ఆ స్థలానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభు దగ్గర ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ ప్రభు ఇంటికి వచ్చేస్తుంది అనుకో, ప్రభు ఇంటికి వచ్చేస్తే ఆవిడ ఏం చేస్తుందంటే ప్రభు దగ్గరే కూర్చుంటుంది. ప్రభు దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకుంటుంది.
ప్రభువుతో తన సమయాన్ని గడుపుతున్నది. ప్రభువుతో తన సమయాన్ని గడుపుతున్నది. అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవునితో సమయాన్ని గడపాల్సిన అవసరత ఉంటుంది. ఒకసారి 27వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ తన సమయాన్ని ఎక్కడ గడుపుతాడు? 27వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే సమయం దొరికితే నేను ఎక్కడ కూర్చుంటాను? సమయం దొరికితే నేను ఎక్కడ కూర్చోవాలి? ఎలా నా సమయాన్ని గడపాలి అని దావీదుని అడిగామనుకో, దావీదు ఏమంటారంటే నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో గడుపుతాను. మరి అయితేనేమో ప్రభు పాదాల దగ్గర తన సమయాన్ని గడుపుతుంటది. అంటే మరియ జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆవిడ ఏం చేస్తుందంటే నేర్చుకుంటుంది. ఇప్పుడు ప్రభు దగ్గర కూర్చున్నాం అనుకోమ్మా, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. పనంతా అయిపోయిన తర్వాత ఇంటి పక్కన ఉన్న ముసలమ్మల దగ్గర కూర్చున్నాం అనుకో, ఏ జ్ఞానం పొందుకుంటాం మనము? ఏ జ్ఞానం పొందుకుంటాం అంటే మనకున్న సమయాన్ని మనం ఎలా వెచ్చిస్తున్నాం, మనకున్న సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అంటే ఎవరి పాదాల దగ్గర కూర్చోడానికి మనం ఇష్టపడుతున్నాం అంటే ఒకవేళ ప్రభు దగ్గర కూర్చోడానికి మనం ఇష్టపడుతున్నామా, లేకుంటే మనుషుల దగ్గర కూర్చొని మన సమయాన్ని వారితో గడపడానికి ఇష్టపడుతున్నామా? తన సహోదరేమో వంట పనిలో బిజీ అయిపోయింది, కానీ ఆవిడ మాత్రము ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటానికే ఇంట్రెస్ట్ చూపింది. నెంబర్ 2, వాక్యము వినుటకు వేగిరపడింది. నెంబర్ 2, వాక్యము వినుటకు వేగిరపడింది. ఏం చేస్తుంది ఆవిడ చూసాం కదా. ఒకసారి మరలో లోకాసు సువార్త 10వ అధ్యాయానికి వెళ్తే 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంటే దేవుని వాక్యం వినటానికి ఆవిడ ఏం చేసిందిరా? ఇంట్రెస్ట్ చూపించింది. అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం అంటే వినుటకు వేగిరపడింది. వాక్యం వినటానికి వేగిరపడింది. వాక్యము వినాలి, వాక్యం నేర్చుకున్న ఒక తృష్ణ, ఒక ఆకలి ఆవిడలో కనిపిస్తుంది. అంటే వినటానికి వేగిరపడాలి అనే సంగతి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రభు మన ముందు ఉన్నాడు అనుకో, ప్రభు మన ముందుంటే ఏం చేస్తాం? మన పని పక్కన ఉంది, ప్రభు పక్కన ఉన్నాడు, మన పని పక్కన ఉంది. దేనికి మనం ప్రాముఖ్యతనిస్తాం? మన పని చేసడానికి మనం ప్రాముఖ్యత ఇస్తామా, లేకుంటే ప్రభుతో సమయం కావడానికి మనం ప్రాముఖ్యత ఇస్తామా? ఆవిడకేం పని లేదంటే ఉంది, సహోదరి పని చేస్తుంది, కానీ ఆవిడ దేనికి ఫస్ట్ ఛాయిస్ దేనికి ఇచ్చిందనమాట? వాక్యం వినటానికి ఫస్ట్ ఛాయిస్ ఇచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ మన ముందు ప్రభు ఉన్నాడు, ఒక పక్కన పని ఉంది, దేనికి మనం ఫస్ట్ సమయాన్ని ఇస్తామా? ప్రభువుకు సమయాన్ని ఇస్తామా, లేకుంటే పనికి సమయాన్ని ఇస్తామా? అంటే మొదట ఏది? అందుకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లు, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి, తర్వాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అంటే మొదటేది దేవుని రాజ్యము, దేవుని రాజ్యమును గురించిన పని, దేవుని యొక్క రాజ్య విషయాల గురించి వినటం మొట్టమొదటి పని అన్నమాట. అంటే వినుటకు వేగిరపడింది, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వేగిరపడింది. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి అక్కడ 10వ అధ్యాయంలో కూడా మరొక విశేషమైన మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు మార్త విసుకోవటం మీకు తెలుసు కదా. 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిందని ఆమెతో చెప్పాను. నెంబర్ 3, ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. 1, ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. 2, వాక్యం వినడానికి వేగిరపడింది. 3, ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ఏమంటాడు యేసుక్రీస్తు వారు? మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడే అవకాశము.
అంటే ఉత్తమము అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టమైనది, ముఖ్యమైనది, ప్రధానమైనది, ఉత్తమమైనది. మరి దేని ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైనది. అంటే ఏది ఉత్తమమైనది? ఉత్తమం అంటే శ్రేష్టమైనది. అంటే మరియ శ్రేష్టమైనది ఎంపిక చేసుకుంది, మరియ ప్రాముఖ్యమైనది ఎంపిక చేసుకున్నది, మరియ ఒక ప్రధానమైనది ఎంపిక చేసుకున్నది. మరియ దేనైతే ఎంపిక చేసుకున్నదో అది ఆవిడ ఎద్ద నుండి తీసివేయబడే అవకాశమా లేదు. ఉత్తమమైనది ఎంపిక చేసుకునే అవకాశం. ఇది చాలా మంచి సూత్రం. అంటే ఎంపిక చేసుకోవటం, ఎన్నుకోవటం, లేకుంటే కోరుకోవటం. అంటే రెండు ఉన్నాయి మన ముందు, రెండిట్లో ఒకటి కోరుకోవాలి. ఏది ఉత్తమమైందో దాన్ని మనం ఏం చేయాలి? ఎన్నుకోవాలి. మీకు తెలిసిన ఉదాహరణ మనం గతంలో నేర్చుకున్నట్లు అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి కలహం వస్తుంది. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? మన బంధువులు కాబట్టి మన మధ్య కలహము ఉండదు. ఒకవేళ నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పడమటి దిక్కు వెళ్తాను, ఒకవేళ నువ్వు పడమటి దిక్కుకి వెళ్తే నేను తూర్పు దిక్కు వెళ్తాను. అంటే నిష్పక్షపాతంగా, అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా ఎంపిక చేసుకునే అవకాశాన్ని అబ్రహాము తనుంచుకున్నాడా? లోతుకిచ్చాడా? లోతుకిచ్చాడు. అప్పుడు లోతు దేన్ని ఎంపిక చేసుకున్నాడు? లోతు దేన్ని ఎంపిక చేసుకున్నాడంటే సొదొమని ఎంపిక చేసుకొని అటువైపు వెళ్ళిపోయాడు. అంటే దానివల్ల అతని కుటుంబం ప్రమాదంలో పడిపోలేదా? పడిపోయింది. అంటే ఏది ఉత్తమమైనదో దాన్ని మనం ఏం చేయాలంటే ఎంపిక చేసుకోవాలి. కాబట్టి పని ఉంది, 2 క్లాస్ ఉంది. రెండిట్లో ఏది? పని ఉంది, క్లాస్ ఉంది, లేకపోతే ఫంక్షన్ ఉంది, ఆ రోజు ప్రార్థన కూడిక ఉంది. ఏది? అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకో. రెండు కుదురుద్దామని 2 కుదరదు. రెండిట్లో ఏం చేయాలి? దేన్నో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. మరియ ఉత్తమమైనది ఎంపిక చేసుకుంది కాబట్టి అది ఆవిడ యొద్ద నుండి తీసివేయబడే అవకాశము లేదు. ఈరోజు మనం కూడా మరియ వలె ఏదైనా ఒక ఉత్తమమైన ఎంపిక చేసుకోగలమా? అంటే దేన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం? కాబట్టి దేవుని యొక్క వాక్యము వినటం అనేది ఉత్తమమైనది. రోమపత్రిక 7వ అధ్యాయంలో వాక్యం ఎలాంటిది చెప్తుంటాడు అంటే ఉత్తమమైందంటే ఏంటిది? ఏది ఉత్తమమైందంటే దేవుని వాక్యం ఉత్తమమైనది, దేవుని వాక్యము వినటం అనేది ఉత్తమమైనది. 7వ అధ్యాయము 12వ వచనం వాక్యం ఎలాంటిది చెప్తుంటాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అని ఉన్నది. అంటే దేవుని వాక్యం ఉత్తమమైనది. ఉత్తమమైనది ఏంటిదంటే దేవుని వాక్యం ఉత్తమమైనది. ఆ వాక్యం కూర్చొని వినటం ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనది మరీ ఎంపిక చేసుకుంది కాబట్టి అది ఆవిడ యొద్ద నుండి తీసివేయబడే అవకాశము లేదు. మీకు తలాంతుల ఉపమానం చూసామనుకో, 5 ఇచ్చాడు, ఒక అతనికి 2 ఇచ్చాడు, ఒక అతనికి 1 ఇచ్చాడు. 5 సంపాదించాడు, అతని దగ్గర 10 ఉన్నాయి. 2 ఇంకొక 2 సంపాదించాడు, 4 ఉన్నాయి. ఒకటోడు దీన్ని సంపాదించలేదు. ఇప్పుడు ప్రభునేసి ఏమంటే వాడి దగ్గర నువ్వు 1 తీసి 10 ఇవ్వమంటాడు. మరి వాడి దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయి. వీడి దగ్గర ఎంత ఉంది? 1 ఉంది. అప్పుడు ప్రభునేసి ఏమంటే అంటే ఆ మనిషి సరిగా పనిచేయలేదు కాబట్టి అతని దగ్గర ఉన్నది కూడా ఏం చేయబడితే ఉన్నది కూడా కలిగిన వానికే ఇయ్యబడును, లేని వానికి వాని యొద్ద నుంచి కలిగినదియో తీసివేయబడు. కలిగిన వానికే ఇయ్యబడును, లేని వానికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుద్ది. కానీ మరియ దగ్గర నుంచి అది తీసివేయబడే అవకాశము లేదు. ఎందుకు నువ్వు మరియ దగ్గర నుంచి తీసుకోవంటే మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేస్తున్నది. పరమదేవుడు ఏం చేశాడంటే సౌలు చేతుల నుంచి రాజ్యం తీసేసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. కాబట్టి ఆ 1 తలాంతు ఉన్న దగ్గర 1 తీసేసి వేరే వాడికి ఇచ్చేసినట్లు సౌలు దగ్గర నుంచి రాజ్యం తీసేసి దేవుడు దావీదుకి ఇచ్చేసాడు. ఇప్పుడు సౌలు దగ్గర నుంచి నువ్వు ఎందుకు తీసేసావు? ఎందుకు అది లాక్కున్నావు అంటే ఆ మనిషి ఉత్తమమైన ఏర్పాటు చేసుకోలేదు, ఉత్తమమైన పనులు ఆ మనిషి ఏమీ చేయలేదు. అందుకే ఏమంటే నీ చేతుల నుంచి రాజ్యం తీసేసి అంటే ఎవరి దగ్గర నుంచి తీసివేయబడదు, ఎవరి దగ్గర నుంచి దేవుడు తీసుకుంటాడు. కాబట్టి ఎవరైతే ఉత్తమమైన పనులు చేస్తుంటారో, ఎవరైతే ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా తీసివేయబడే అవకాశమో
లేదు. మరియ దగ్గర నుంచి అది తీసివేయబడే అవకాశము లేదు అంటాడు. ఒకసారి మీకా గ్రంథం చూద్దాం. ఏది ఉత్తమమైందో దేవుడు మనుషులకు తెలియజేశాడు, దాన్ని అనుసరించామనుకో నీ దగ్గర ఏది ఉందో అది ఏమాత్రం కూడా తీసివేయబడే అవకాశము లేదు అంటాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. 766 పేజీ పాత నిబంధన. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో, ఏది ఉత్తమమైంది, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉంది. ఏంటంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే ఏది ఉత్తమమైనది? ఇదిగో న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనసు కలిగి నడుచుకోవటం అనేది ఉత్తమమైన పని. ఒకవేళ నువ్వు ఇలా నడుచుకున్నావు అనుకో నీ దగ్గర నుంచి ఏది కూడా తీసివేయబడే అవకాశము లేదు. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావు అనుకో నీ దగ్గర ఏమి కలిగి ఉందో నీకు కలిగింది కూడా ఏం చేయబడుద్ది? తీసివేయబడుతుంది. లేని వారికి వారి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది అంటాడు ప్రభువు. కాబట్టి మరియా ఏం ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన ఏర్పాటు చేసుకుంది. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటారు? అది ఆవిడ ఎదురు నుండి తీసివేయబడే అవకాశము. సహోదరి వచ్చేమో కంప్లైంట్ చేస్తుంది, ప్రభు మీద కంప్లైంట్ చేస్తుంది. ఆ పని వల్ల విసుక్కుంటుంది ఆవిడ. ఆ పని వల్ల విసుకొని సహోదరి మీద ప్రభు దగ్గర కంప్లైంట్ చేస్తున్నప్పుడు తీసివేయబడుతుంది. ఆవిడ అన్నిటికంటే బెస్ట్ ఏర్పాటు చేసుకుంది. అంటే ఆవిడ ఎంపిక అద్భుతం అన్నమాట. అంటే ఒక అద్భుతమైన ఎన్నుకుంది ఆవిడ. ఏంటి? ఏమి ఎన్నుకున్నది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యము వినాలి, నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అనే ఒక తృష్ణ మనలో ఉండాలి. నేర్చుకోవాలి, నేర్చుకున్న ఆలోచన ఉండకూడదు మనలో. నేను నేర్చుకున్నాను, ఇక నేర్చుకోవాల్సింది ఇంకేమీ లేదు అన్నట్టు మనం ఉండకూడదు. బైబిల్ దగ్గర ఎన్ని సంవత్సరాల వ్యక్తి అయినా సరే, విద్యార్థి, టీచర్, గురువు గారు, ఎంత ముసలుడైనా సరే, అంటే సుమారు 50 సంవత్సరాల సిన్సియరిటీ ఉంది ఆ మనిషికి. అంటే దేవుని వాక్యం ప్రకటించడంలో 50 సంవత్సరాల సిన్సియరిటీ ఉందనుకో, 50 సంవత్సరాల సిన్సియరిటీ ఉన్నా సరే నువ్వు బైబిల్ దగ్గర ఎప్పుడు నువ్వు విద్యార్థివే. అంటే ఏం చేయాలి? బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవాలని ఒక తృష్ణ, ఒక ఆకలి మరియలో ఎలాగైతే ఉందో ఈరోజు మనలో కూడా అలాంటి ఆలోచన ఉండాల్సి వస్తుంది. యోహాను సువార్త ఒకసారి మరలా యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వెళ్తే, యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వెళ్తే అలాంటి మంచి కుటుంబంలో ఒక ఉపద్రవం సంభవించిందట. ఒక ఉపద్రవం సంభవించింది. అంటే మార్తలో కూడా వంక పెట్టడానికి ఏమీ లేదు. కాకపోతే ఆవిడ విస్తారమైన పనుల వల్ల విచారం కలిగి ఉంది. మనం ఆవిడ గురించి కూడా స్టడీ చేద్దాం. మార్త, మరియా, లాజరు భక్తి విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ మంచి కుటుంబం, అలాగే ప్రభు చేత ప్రేమించబడిన కుటుంబం. అలాంటి కుటుంబంలో ఒక ఉపద్రవం సంభవించింది. అదేంటి? భక్తి కలిగిన కుటుంబం కదా అది. భక్తి కలిగిన కుటుంబంలో అలాంటి ఉపద్రవం సంభవించడం ఏంటి అని ఎవరంటారు? వాళ్ళందరూ ప్రార్థన పోతారు కదా, వాళ్ళంతా భక్తిగా బ్రతుకుతారు కదా, వాళ్ళందరూ చాలా నీతిగా న్యాయంగా బ్రతుకుతారు కదా, వాళ్ళ ఇంట్లో అలాంటి జరగటం ఏంటి? ఎవరంటారు ఈ మాటలో? అంటే భక్తి కలిగిన కుటుంబంలో ఇంక ఎలాంటి ఉపద్రవం జరగదా? ఎలాంటి నష్టం రాదా? ఎలాంటి ప్రమాదం రాదా? ఇంతకీ వాళ్ళ ఇంట్లో జరిగిన ఉపద్రవం ఏంటంటే, ఒక్కగానొక్క సహోదరుడికి ఒక ప్రాణాంతకమైన రోగం వచ్చేసి ప్రాణాలు పోయింది. ఫస్ట్ రోగం వచ్చింది దానికి, ఒక ప్రాణాంతకరమైన రోగం వచ్చేసింది. ప్రభు అందుబాటులో లేనప్పుడు. ఒకవేళ ప్రభు అందుబాటులో ఉంటే ఎలా ఉంటే తెలియదు, కానీ మనకి ఆ రోగం వచ్చే సమయానికి అతనికి అందుబాటులో లేడు. ఆ రోగం వలన లాజరు కూడా ఏమైపోయాడంటే చనిపోయాడు. 4 దుఃఖంలో ప్రభువుని ఆశ్రయించేది. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 దుఃఖములో ప్రభువుని ఆశ్రయించింది. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతానీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయి, లాజరుకి రోగం వచ్చింది. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అంటే లాజరు ఎవరు? మార్త మరియల సహోదరుడే. 3వ వచనం. అతని అక్కా చెల్లెండ్రు
ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. అంటే వాళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వర్తమానం పంపించేశారు. అయ్యా, నువ్వు ప్రేమించే నీ స్నేహితుడు, నీ సహోదరుడు రోగి అయి ఉన్నాడు. అంటే మంచి కుటుంబం అది. కానీ సహోదరుడికి ఒక ప్రాణాంతకరమైన రోగం వచ్చింది. రోగం రాగానే ఎవరు వైపు చూశారు? వాళ్ళు రోగం అంటే దేహానికి బలహీనత రాగానే వాళ్ళు ఎవరి వైపు చూశారు? ప్రభు వైపు చూశారు వాళ్ళు. ఇప్పుడు మనకి అనారోగ్యం వచ్చిందనుకో, వెంటనే ఎవరు గుర్తొస్తారు? హాస్పిటల్ గుర్తొస్తుంది, అంతే కదా. ఆర్ఎంపీ గడిగల మొదలుపెట్టు వెంటనే మనకు రోగం వచ్చేస్తే మనకి వెంటనే హాస్పిటల్ గుర్తొస్తుంది, లేకుంటే డాక్టర్ గుర్తొస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీకు తెలిసిన మాటలే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి మనం చదివితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలేడు. అంటే అనారోగ్యం అంటే శ్రమే, మరి సుఖం కాదు. అనారోగ్యం సుఖమా? కాదు, శ్రమే. అనారోగ్యం వచ్చిందంటే శ్రమ వచ్చింది. అంటే శ్రమ రాగానే మనం ఏం చేయాలంటాడు ఇక్కడ? ప్రార్థన చేయాలి. శ్రమ అంటే అనారోగ్యం రాగానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ముందు. అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దాం, తప్పు, అలా అపార్థం తీసుకోవద్దు. మరలా వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. అవసరమైతే ఒకవేళ సీరియస్ అనుకో వెంటనే వెళ్ళాలి. హాస్పిటల్ వద్దు అంటలేదు. అంటే శ్రమ రాగానే మనం ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. నేను చెప్పాను కదా గతంలో, వెంటనే మన అప్లికేషన్ ఎవరి దగ్గర పెట్టాలంటే దేవుని దగ్గర. అంటే మనం వెంటనే ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. మీలో స్థానిక సంఘంలో రోగి ఉన్నాడా? రోగం వచ్చిందా? 5వ అధ్యాయం 14 వచ్చింది. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతని సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతను పాపములు చేసిన వాడితే పాపక్షమాపణ. అంటే మన స్థానిక సంఘంలో సంఘ పెద్దలు లేరు అంటే ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే రోగం రాగానే దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది చాలా అవసరమైంది. ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ దేవుడు, తర్వాత మనం ఏం చేయాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి రోగం రాగానే సందేశం ఏం చేసిందంటే ప్రభు దగ్గరికి వర్తమానం పంపించేశాడు. కానీ ప్రభు ఆలస్యం చేశాడు. ఎందుకంటే దేవుని మహిమ కొరకే చేశాడంట. అక్కడ యోహాను సువార్తలోకి వచ్చాడు. యోహాను సువార్త 4వ వచనం. ఎందుకు వచ్చిందంటే ఈ వ్యాధి? యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. అంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదు, యేసుక్రీస్తు వారు దాని వలన మహిమ పొందాలి. యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు వచ్చిన వ్యాధి. ఎలాగా? మనం కింద చదువుతుంటే ఆ సందేశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాంతో సహోదరుడు రోగం వచ్చిందంటే దుఃఖమే. కాలక్రమంలో కొన్ని రోజులకి అతను చనిపోయాడు, 3-4 రోజులకి చనిపోయాడంటే ఇంకా దుఃఖమే. కాబట్టి దుఃఖంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే దేవుని వైపు చూశారండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాలి. 107వ కీర్తన ఒక మాట చదువుదాం. దేవుని వైపు మనం చూడాలి, ఆయన ఆశ్రయించాలి. తెలుసు కదా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అంటారు. రాజును ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి అంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి వైపు చూసారక? దేవుని వైపు చూశారు. కష్టం వచ్చే దేవుడు అంటే కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు చేతులు చాపారు? దేవుని దగ్గర వాళ్ళు చేతులు చాపారు. దేవుని దగ్గర వాళ్ళు చేతులు చాపారు.
ఒకవేళ మనుషులైతేనేమో ఎగతాళి చేయొచ్చు, అపహాసం చేయొచ్చు, నవ్వచ్చు అనమాట. మనుషుల దగ్గర చేతులు చేసామనుకో ఎలా చూస్తారు? చులకనగా చూస్తారు. దేవుని దగ్గర, దేవుని వైపు వాళ్ళు చూశారు. కాబట్టి మరియ కూడా ఏం చేసిందంటే కష్టకాలంలో దేవుని ప్రభు వైపు చూసేసింది. ఒకటి, ఆవిడ ఎప్పుడు ప్రభు ఇంటికి వచ్చినా సరే ప్రభు పాదాల దగ్గర కూర్చుండేది. 2, దేవుని యొక్క వాక్యం వినటానికి వేగిరపడేది. 3, ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. 4, దుఃఖంలో కష్టంలో ప్రభు వైపు చూసేసింది. 6, యోహాను సువార్త 11వ అధ్యాయం. 5 నెంబర్ యోహాను సువార్త 11వ అధ్యాయం 30 వచనం నుంచి. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండేది. అంటే ఈవిడ ప్రభు వస్తుందనే సంగతిని విని మార్త ఏం చేసిందంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి పరుగెత్తి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయింది అనమాట. ప్రభు ఇంటికి రాలేదు. 31వ వచనం. గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, అది 2వది. 3వసారి కూడా చూపిస్తాడు. అంటే మరియ ఎప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గరే ఉండేది. ఇందాక లోకాసువార్తలో మనం నేర్చుకున్నాం, అక్కడ కూడా ప్రభు పాదాల దగ్గర అన్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఎప్పుడైతే ప్రభు వస్తున్నాడు ఇంటికి వెళ్ళి ప్రభు పాదాల మీద పడిపోయి ఏమంటుంది ఆవిడ? ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. అయ్యా, నువ్వు మాతో ఉంటే, ఒకవేళ నువ్వు కనుక ఇక్కడ ఉన్నామనుకో, నా సహోదరుడు చచ్చిపోయే అవకాశము లేదు. నిజమే, అది కూడా వాస్తవం అయ్యవచ్చు. అంటే ఒకవేళ ప్రభు దగ్గర ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా ఆ రోగాన్ని తగ్గించేవాడు, స్వస్థపరిచేవాడు, ఖచ్చితంగా మేలు చేసేవాడు. అంటే నువ్వు మాతో ఉండిన ఎడల నువ్వు మాకు మేలు. అంటే ప్రభు తనతో ఉండాలని ఒక ఆలోచన కలిగింది. నెంబర్ 5, ప్రభు తనతో ఉండాలని ఒక ఆలోచన కలిగింది. అంటే మనతో ప్రభు ఉండాలి, మనతోటి దేవుని పిల్లలు కూడా ఉండాలి. ఒక పాయింట్ మీకు చెప్పమంటారా? గతంలో చెప్పినట్లు దేవుని పిల్లలు మనతో కూడా ఉండటం అనేది చాలా మంచిది. ఒక ఉదాహరణ నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 4వ. మరే ఏం కోరుకుంటుంది? నువ్వు మాతో ఉంటే, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడే. అంటే ప్రభు మా దగ్గర ఉండాలి, ప్రభు మాతో ఉండాలి అనే ఒక ఆలోచన కలిగినది. దేవుడు ఇశ్రాయేలుని కనాను రాజుని యాబీని చేతికి అప్పగించాడు. సుమారు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలు యాబీనుకి దాసులుగా ఉన్నారు. ఆ కాలంలో దెబోరా ప్రవక్తిగా ఉంది. 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్యైన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండేది. అంటే 15 మంది న్యాయాధిపతులు. 15 మంది న్యాయాధిపతుల్లో మిగతా 14 మంది పురుషులుగా ఉంటే ఈవిడ కూడా మనకు స్త్రీ కనిపిస్తుంది. దెబోరా ఒక న్యాయాధిపతి. ఆవిడ బారాక్ అనే వ్యక్తిని పిలిపించి ఏమంటుంది? 6వ వచనం. ఆమె నఫ్తాలి కెదేష్ల నుండి అభినయము కుమ్మడన బారూకును పిలువనంపించి అతనితో ఇట్లనేను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబులూనీయులలోను 10,000 మంది మనుషులని తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. బారాకు 10,000 మంది మనుషుల్ని తాబోరు కొండకి రప్పించు. ఎందుకు? నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతిని సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి ఎత్తుకు కూర్చి నీ చేతికి అతను అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, నువ్వు 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని వెళ్ళు, నేను అక్కడికి ఆ సైన్యాధిపతి సీసెరాను రప్పించేస్తాను. ఏం చేస్తాను? ఆ సీసెరాను నీ చేతికి అప్పగించేస్తాను. ఎవరెవరితో చెప్పారు? దెబోరా బారాకు ఈ విషయం చెప్పారు. అప్పుడు బారాకు ఏమనాలి? ఓకే నేను వెళ్తాను అని. కానీ బారాకు ఏమన్నాడు? 8వ వచనం.
బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఎందుకన్నా నాకు ఈ మాట? నువ్వు నాతో పాటు వస్తే నేను వెళ్తాను, నువ్వు నాతో పాటు రాలేదనుకో నేను వెళ్ళను. 10,000 మంది మనుషుల్ని వెంట పెట్టుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళంటే ఈ మనిషి ఏమంటే బారాకు, నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అంటే బారాకు ఏమన్నా అవిశ్వాసం? అది అవిశ్వాసం అనేది ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసామనుకో, ఇతని పేరు మనకు కనిపిస్తుంది, ఎబ్రీ పత్రిక. ఎందుకంటే వాళ్ళ విశ్వాసమును బట్టి అంటే ఈ మనిషి అవిశ్వాసంతో అన్నమాట కాదు. ఇది అంటే ఒక స్త్రీని పిలుస్తున్నాడు, ఆవిడ స్త్రీ, ఒక ఆడ మనిషి. ఇప్పుడు ఇంట్లో నుంచి పలానా రోజు నేను ఊరు వెళ్తున్నా కానీ షాపింగ్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని రాని భర్త చెప్పాడు అనుకో, నేను ఆడ మనిషిని, నేను ఒక్కదాన్ని ఎక్కడ వెళ్ళాను ఆ టౌన్లో, నువ్వు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అంటారు. ఆడ మనుషులు పురుషుల యొక్క తోడు కోరుకుంటారు. నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళలేను, కాబట్టి నువ్వు నాతో పాటు రా అంటారనమాట. కానీ ఈయనేమంటాడు, ఈయన పురుషుడు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఒక స్త్రీని పిలుస్తున్నాడు, దెబ్బను పిలుస్తున్నాడు. నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, ఒక నువ్వు రాకపోతే మాత్రం నేను పోను. ఎందుకండి మాట? ఇదే దాని అవిశ్వాసం మాట కాదు. తెలియదు. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. నేను వస్తా, నేను రావటం వల్ల నీకు ఎలాంటి ఘనత? నీకు ఎలాంటి ఘనత ఉండదు, నీకు ఎలాంటి మేలు ఉండదు, నీకు ఎలాంటి పేరుండదు, నీకు ఎలాంటి గొప్ప కలగదు. ఇప్పుడు మరి నాకు ఎలాంటి ఘనత ఉన్నప్పుడు నాకేం పని అనుకున్నాడు ఆ మనిషి? అనుకోలే మరలా. అంటే ఒక న్యాయాధిపతి, ఆవిడ ఒక న్యాయాధిపతి, ఒక దేవుని ప్రవక్తి, దేవుని తరపున ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చేది. అంటే ఎందుకని ఆ మాట అంటే, ప్రవక్తి లేకుంటే ఒక దైవజనురాలు నాతో పాటు వస్తే నాకు మేలు జరుగుతుంది అనే ఆలోచన తప్ప అది అవిశ్వాసము కాదు. ఆవిడెవరు? ఒక ప్రవక్తి. ఆవిడెవరు? ఒక న్యాయాధిపతి. అంటే దేవుని తరపున నిలబడి ప్రజలకు న్యాయం తీర్చే ఒక విశేషమైన స్త్రీ. ఆవిడ నాతో పాటు ఉంటే నాకు మేలు. అంటే ప్రభువు కానీ దేవుడు కానీ మనతో ఉండాలి. అలాగే దేవుని పిల్లలు, అలాగే దైవజనులు, అలాగే దేవుని తరపున నిలబడే వాళ్ళు మనతో ఉంటే ఏం జరుగుతుందట? పౌలును బంధించి రోమ్ తీసుకెళ్తుంటారా, ఓడకు ప్రమాదం వచ్చేస్తుంది. పౌలుతో పాటు అనేక మంది ఖైదీలు ఉంటారు, సుమారు కొన్ని వందల సంఖ్యలో 250 మంది ఖైదీలే ఉంటారు సుమారు. పౌలును బట్టి ఖైదీలు కాపాడతాడు దేవుడు. పౌలు మాట అంటాడు, మీ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదు. రాత్రి నాకు దేవదూత కనపడ్డాడు, నేను ఎవరిని సేవించున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఇదిగో ఒక్క ప్రాణం కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ నేరస్తులు. మళ్ళీ వాళ్ళు ఆ ఓడ పగిలిపోయి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదంలో కూడా ఆ ఓడలు ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. అంటే పౌలును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, పౌలు వారితో ఉండటం వలన ఒకరోజు చిన్న దోణిలో అపోస్తలుడు ప్రభు వెళ్ళిపోతున్నాడు. పెద్ద తుఫాను వచ్చేసింది, గాలి వచ్చేసింది. అంటే ప్రభువారు ఉండటం వలన వారితో పాటు ఆ ప్రమాదం నుంచి ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. అందుకే ఇక్కడ మరి ఏమంటుందంటే, నువ్వు మాతో ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. అంటే నువ్వు మాతో ఉండటం వలన, అంటే ప్రభు మనతో ఉండటం వలన, ప్రభువును వెంబడించే వాళ్ళు, అలాగే దేవుని పిల్లలు మనతో ఉండటం వలన మనకు మేలు కాదా? కాబట్టి మనం ఎవరితో ఎక్కువ ఎవరితో ఉండాలి? ఒక మంచి మాట చదువుదామా? 119 కీర్తనలో ఒకసారి 119 కీర్తన చూడండి, ఎంత అద్భుతమైన మాట ఇది. 63వ వచనంలో 119 కీర్తన 63వ వచనం చూస్తున్నారా? నీ యందు భయభక్తులు గల వారందరికి నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. చెలికాడంటే స్నేహితుడను. నేను స్నేహితుడను. నేను ఎవరికి స్నేహితుడను? ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే నీ న్యాయ విధులను అనుసరిస్తారో వారికి నేను
స్నేహితుడు. నీకెవరు స్నేహితులు కాదనేది ఇక్కడ. నీకెవరు స్నేహితులు కాదు, నువ్వు ఎవరికి స్నేహితుడివి, నువ్వు ఎవరికి స్నేహితుడివి, నువ్వు ఎవరికి చెలికాడివి, అంటే నువ్వు ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటావు అని ఈ కీర్తన రాసిన అడిగామనుకో, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో నెంబర్ 1 వాళ్ళకి నేను స్నేహితుడిని. 2 ఎవరైతే నీ వాక్యాన్ని అనుసరిస్తారో, వాక్యం వినేవాళ్ళకి కాదు, ఎందుకంటే వినేది ఎక్కువ మంది, అనుసరించేది తక్కువ మంది. వినేవాడు చాలా మంది ఉంటారు, కానీ వినేవాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడలేదు. అక్కడ 2వ మాట ఏమంటాడు, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. నీకెవరు స్నేహితుల గురించి కాదు, కానీ నువ్వు ఎవరికి స్నేహితుడివి, నీ స్నేహితుడు ఎలాంటి వారు ఉన్నారు, నువ్వు ఎవరితోనూ స్నేహం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటున్నావు, నువ్వు ఎవరితో ఎక్కువగా ఉంటున్నావు. చెలికాడంటే స్నేహితుడు, మనకు అర్థం కూడా స్నేహితుడు. కాబట్టి వాళ్ళు దేవుని పిల్లలు మనతో ఉండటం అనేది కూడా చాలా మనకి మేలైంది. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయంలో కష్టం రాంగలోనే, ఆపద రాంగలోనే ప్రభు దగ్గరికి మరియ వార్త ఏం చేశారు, వర్తమానం పంపించారు. తర్వాత ప్రభు వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసింది, ఆయన పాదాల మీద పడిపోయి, ప్రభు మీరు నువ్వు మాతో ఉండాలి. చివరిగా ప్రభువుని గణపరిచినది. ఏం చేసి గణపరిచింది ప్రభువుని? ఏం చేసి మరియా ప్రభువుని గణపరిచినది అంటే, ఎంతో విలువైన ఒక అత్తర గుడ్డు తీసుకొని ప్రభు యొక్క పాదాలు అత్తరతో కడిగి ఏం చేస్తారన్నమాట, ఆవిడ చూపిస్తారు. చూద్దాం 2వ అధ్యాయం 1. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఎవరికి? ప్రభుకి. అంటే ఇంకా 6 రోజులు పండగ ఉందనంలోనే ప్రభు యేసు బేతనియ వచ్చాడు. చెప్పాను కదా, ఎక్కువగా యెరూషలేము వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు యేసు ఎవరింటికి వెళ్ళేవాడు? ఈ మార్తా, మరియా, లాజరు ఇంటికి వెళ్ళేవాడు. ఎప్పుడు బేతనియ వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ప్రభు యేసు వెళ్ళేవాడు. అంటే మంచి కుటుంబం. 2వ వచనం, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. మార్త ఏమో ఉపచారం అంటే ఆవిడేమో వంట పనిలో బిజీగా ఉంది, లాజరేమో యేసుక్రీస్తుతో పాటు భోజనం కూర్చున్నాడు. మరి ఇంతకీ మరి ఏం చేస్తుంది? మరి ఏర్పరుచున్న స్థలం ఏంటి? ఎవరి పనులు బిజీగా ఉన్నారు. ఆవిడేమో వంట పనిలో బిజీగా ఉంది, తమ్ముడేమో ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది భోజనం చేస్తున్నారు. ఇంతకీ ఏవిడ దృష్టి వెళ్ళిపోయింది మరి? నెక్స్ట్, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి. ఆవిడ కళ్ళు యేసు పాదాల దగ్గర ఉన్నాయి. అంతేనా? ఇందాక మధ్య లోకాసువార్త 10లో యేసు పాదాల దగ్గర, ఇందాక 11వ అధ్యాయంలో యేసు ప్రభు వస్తున్నప్పుడు పరిగెత్తుకుని పోయి యేసు పాదాల దగ్గర. ఇప్పుడు మరలా ప్రభు యేసు భోజనానికి వచ్చినప్పుడు ఎవరి పాదాల దగ్గర ఉంది? ప్రభు పాదాలు. అంటే ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయన పాదాల మీద పడిపోయింది. అంటే గణపరిచిందంటే ఏం చేసింది? ఆవిడ చేసిన పని అది. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సేరున్నర అంటే ½ లీటర్ అన్నాడు. సేరున్నర అంటే అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర అయితే తీసుకొని, సేరున్నర అంటే ఒక ½ లీటర్ అన్నాడు. అంటే ఒక ½ లీటర్ అత్తరు తీసుకొని ప్రభు పాదాలని పూసేస్తుంది. ప్రభు పాదాలు పూసేసి తల వెంట్రుకలు ఆ పాదాలు తుడిచేస్తాడు. అంటే ఎంతో విలువైనది తన దగ్గర ఉన్నది ఏం చేస్తుందంటే ప్రభుకి వెచ్చించేసింది. ఈ పని చేయటం అక్కడున్న ఒక వ్యక్తికి నచ్చలేదు. అంటే దీన్ని ఇలా వ్యర్థం చేయటం, ఇలా వేస్ట్ చేయటం. ఇప్పుడు అది వేస్ట్ చేయటమా, అది వ్యర్థం చేయటమా? కాదు. అది ఎవరికి ఉపయోగించింది? ప్రభుకు ఉపయోగించింది. ఇప్పుడు ప్రభుకు ఉపయోగించింది కాబట్టి అది వ్యర్థం కాదు, అది వేస్ట్ కాదు. ఎవరు స్పందించిన వ్యక్తి ఎవరు? యోధ స్పందించాడు. 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి
పేదలకు ఇయ్యలేదని నేను ఎందుకు వేస్ట్ చేస్తాం? 300 దేనారాలకు అంటే సుమారు ఇంచుమించు ఆ కాలంలో 150 రూపాయలు. దీన్ని అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా. ఆవిడ చేసేది మంచి పని, ప్రభు వారించలేదు. ఇంతకీ 6వ వచనం, వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగిలించుతూ వచ్చిన కనుక అని చెప్పాను. ఈయనేమి పేదల మీద ఉన్న ప్రేమతో చెప్పలేదు. అతని దగ్గర డబ్బు సంచి ఉండేది, బ్యాగ్ అతని దగ్గర ఉండదు. ఎందుకంటే ప్రభు యేసు స్వార్థ పట్టించుకుంటూ ఆ ఇంటికి తిరుగుతుంటాడు, వెళ్ళిపోతుంటాడు ఆ ప్రాంతానికి. ఎవరైనా ఇచ్చేసారనుకో, అది ఎవరి దగ్గర స్టాక్ చేసేవారనమాట, సంచులు వేసేవాళ్ళు. సంచులు వేసేస్తే ఆ సంచి ఎవరి దగ్గర ఉండేది? యోధ దగ్గర ఉండేది. 12 మందిలో యోధ దగ్గర ఉండేది అనమాట. అతను ఏం చేసేవాడు? ఆ సంచిలో ఉన్నది తెలియకుండా దొంగతనం చేసేవాడు. ఇప్పుడు ఇది కూడా 150 రూపాయలకు అమ్మేసి సంచిలో వేసేసారనుకో, ఏం చేయొచ్చు? దాన్ని కూడా ప్రభువుకు తెలియకుండా దొంగతనం చేయొచ్చు. అంటే ఒక దురుద్దేశంతో చెప్పిన మాట తప్ప అది మంచి మాట, ప్రేమతో చెప్పిన మాట కానే కాదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొననీయుడి, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నానని చెప్పాను. ఆవిడ చేసిన పనికి ప్రభు యేసు ఖండించలేదు. ఆవిడ చేసిన పని ప్రభు ఖండించలేదు. అంటే ఒక మంచి పని చేస్తుంది, ప్రభు కోసం చేస్తుంది. ప్రభు కోసం చేస్తూ ఒక మంచి పని చేస్తున్నప్పుడు విమర్శలు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాట కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ప్రభు కోసం మనం ఏదైనా చేస్తున్నాం అనుకో, అక్కడ మరేక విమర్శ వచ్చేసింది. ఒకవేళ ఈరోజు మనము ప్రభు కోసం ఏదైనా చేస్తుంటే మనకు కూడా ఖచ్చితంగా విమర్శలు అనేవి వస్తుంటాయి. ఎప్పుడు ప్రశంసలు వస్తాయా? రావు. ఎప్పుడు ప్రశంసలే రావు, విమర్శలు కూడా వచ్చే అవకాశము ఉంటుంది. ప్రభు కోసం చేస్తుంటేనే విమర్శలు వస్తాయి, ప్రభు పని చేస్తుంటేనే విమర్శలు వచ్చేస్తుంటాయి. ఒకవేళ ఈరోజు బైబిల్ క్లాస్ ఉందనుకో, ఒకవేళ బైబిల్ క్లాస్కి వెళ్తున్నందుకే కుటుంబ సభ్యులు మనం విమర్శించవచ్చు అనమాట. అంటే దేనికి విమర్శలు? ప్రభు కోసం చేస్తున్నందుకు. అంటే ప్రభు కోసం చేస్తున్నందుకు విమర్శలు వస్తాయా? వస్తాయి. అక్కడ మరియని యోధ విమర్శించాడు. ఆ విమర్శలు ఏమైనా పావుడేమైనా పట్టించుకుందా? పట్టించుకోలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు మనకు కూడా ప్రభు పని చేస్తున్నప్పుడు, ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు మనకు విమర్శలు వచ్చే అవకాశము ఉంటుంది. ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరత లేదు. ఎప్పుడు ప్రశంసలు వస్తాయా? రావు. ఎప్పుడు ప్రశంసలే రావు. ప్రశంసలతో పాటు అప్పుడప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయి. ప్రశంసలు స్వీకరించినప్పుడు విమర్శలు కూడా స్వీకరించే మనసు మనలో ఉండాలి. కానీ మన మనసు ఎలాంటిదంటే కేవలం ప్రశంసలు మాత్రమే స్వీకరిస్తుంది తప్ప విమర్శను మన మనసు స్వీకరించే అవకాశము లేదన్నమాట. కానీ అపోస్తులైన పౌలు కానీ అపోస్తులుగా అలా లేదు. అపోస్తులైన పౌలుని ప్రశంసించారు, అపోస్తులైన పౌలుని విమర్శించేశారు కూడా. ప్రశంసించినప్పుడు పొంగిపోలేదు, చెట్టెక్కలేదు. విమర్శించినప్పుడు ఆ మనిషి ఏమి పొంగిపోలేదు. మనం కూడా మరి వలె ఆ విమర్శించినప్పుడు పట్టించుకోకుండా ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనుషుల కోసం కాదు మనం చేసేది, లేకుంటే ఇంకెవరి కోసం కాదు మనం చేసేది. మనం ఎవరి కోసం చేస్తున్నాం? ప్రభు కోసం చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? దేవుడి కోసం చేస్తున్నాం. కాబట్టి మంచి చేస్తున్నందుకు ఖచ్చితంగా ఏం చేస్తారు? గిట్టిన వాళ్ళు విమర్శిస్తుంటారు అనమాట. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరత లేదు. సహోదరులారా, నేను ముగించేస్తున్నాను. ఒక 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి బేతనియ మరియ ఒకటి, ఆవిడ ఏం చేస్తుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. అంటే ప్రభు ఎప్పుడు కనపడ్డా సరే, ప్రభు ఎప్పుడు తన ఇంటికి వచ్చినా సరే ఆవిడ ప్రభు పాదాల దగ్గర కూర్చునేది. పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఒక విధేయతకి, ఒక ధీరత్వానికి, ఒక తగ్గింపుకు సూచన. అంటే నేర్చుకోవాలి అనే ఒక తృష్ణ, ఒక ఆలోచన ఉంటే కోరుకునే స్థలం ఏంటంటే పాదాలు. కాబట్టి పౌలు కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. అంటే నేర్చుకోవాలి. నేర్చుకున్నావా? ఇంకా నేర్చుకోవాలా? ఇప్పుడు నెలలో పుస్తకాలు చదువుతుంటున్నాం కదా. మరలా ప్రకటన గ్రంథం దాకా వచ్చావు కూడా నేర్చుకున్నావు బైబిల్. ఇంకా ఇప్పుడు దాకా యెహోషువ గ్రంథం మనం చదువుకుంటున్నాం కదా. అలా భవిష్యత్తులో ప్రకటన గ్రంథం అయిపోయింది అనుకో, ఇక బైబిల్ నేర్చుకున్నావు చేతులు ఎత్తేద్దామా? నువ్వు ఎంత సిన్సియర్ అయినా సరే జీవితాంతం మనం ఏం చేయాలంటే నేర్చుకుంటూ ఉండాలి. బైబిల్ దగ్గర ఎవరైనా సరే విద్యార్థులే. నేను నేర్చుకున్నాను, నేర్చుకోవాల్సింది ఏదీ లేదు అంటానికి ఈ భూమి మీద ఎవరు అలాంటి వాళ్ళు లేరు. ఛాన్స్ లేదు ఇంకా. ఎందుకంటే గ్రంథం ఎంత చదివినా సరే ఎలా ఉంటుంది? కొత్తగానే ఉంటుంది. ఇంకా నాకు తెలియదు. నేను నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో కోకలలో ఉన్నాయన్నమాట. ఇంకా మనం నేర్చుకోవాల్సింది. 2, ఆవిడేం చేసింది? వాక్యం వినటానికి వేగిరపడింది. పాదముల యొద్ద కూర్చోండి, బోధ వినుచుండెను. అంటే ప్రభువు రాగాలనే,
ప్రభువు రాగానే వాక్యం వినటానికి ఇంట్రెస్ట్ చూపించేసింది. 3 ఏం చేసింది ఆవిడ? ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటే మన దగ్గర నుంచి తీసివేయబడుతుంది. మన ఎంపిక, మన సెలక్షన్ బాగుండాలి కదా. మన సెలక్షన్ బాగుంటే, మనం ఎంపిక చేసినది బాగుంటే అది మన దగ్గర నుంచి తీసివేయబడే అవకాశము లేదు. సౌలు ఉత్తమమైనది చేయలేదు కాబట్టి తన దగ్గర నుంచి దేవుడు తీసేసి ఎవరికి ఇచ్చాడు? రాజ్యాన్ని దావీదుకి ఇచ్చేసాడు. దావీదు దగ్గర నుంచి తీసేసిండా? మరి తీసేయలేదు. ఎందుకు? ఆ మనిషి నీతి న్యాయం కలిగి నడుచుకున్నాడు. మరి కూడా ఒక ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏంటి ఉత్తమము? వాక్యం వినడం. కాబట్టి పని ఉంది, ప్రభు పని ఉంది, మన పని ఉంది. ఫస్ట్ దేని ఎంపిక చేసుకుంటాం పిల్లగా? నెంబర్ 4, ఒక దుఃఖం. ఏంటా దుఃఖము? సహోదరుడికి ఒక ప్రాణాంతకరమైన రోగం వచ్చింది, చనిపోయాడు కూడా. కాబట్టి దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరో చూశారు? వాళ్ళు వెంటనే ఎవరి దగ్గరికి వర్తమానం పంపించారు? ప్రభు దగ్గరికి. కాబట్టి మనం కూడా రోగం రాగానే ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేయాలి, తర్వాత ట్రీట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. నెంబర్ 5 ఏం కోరుకుందా ఆవిడ? ప్రభు నువ్వు మాతో ఉంటే మేలు జరిగేదనయ్యా. అంటే ప్రభు మనతో ఉండాలి, అలాగే ప్రభువును ప్రేమించేవాళ్ళు, ప్రభువును వెంబడించే వాళ్ళు కూడా మనతో ఉండాలి. అందుకే బారాకు ఏమన్నాడు? నువ్వు వస్తేనే వెళ్తాను తప్ప నువ్వు రాకపోతే మాత్రం నేను వెళ్ళను. ఎందుకు? నువ్వు ఒక ప్రవక్తవి, నువ్వు ఒక దేవుడి ప్రతినిధిగా ఉండి ఒక న్యాయం తెలుస్తున్న ప్రజలకి, కాబట్టి నువ్వు నాతో ఉంటావు, మేలు జరుగుతుంది. చివరిగా ప్రభువుని ఏం చేసింది ఆవిడ? గణపరిచింది. ఇంటికి వచ్చిన ప్రభుని పాదాల దగ్గర కూర్చొని, అందరేమో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతే ఈవిడ మాత్రం డైరెక్ట్గా ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళిపోయి మంచి విలువ గల జటమాంస సత్తర తీసుకుని ఏం చేసిందంటే ప్రభు పాదాలకి కూర్చేసింది. మంచి పని చేస్తుంది ఆవిడ. మంచి పని చేస్తున్నప్పుడు విమర్శలు వచ్చినాయా? వచ్చింది. ఆగిపోయిందా? మరి ఆగిపోయింది. నిజమే, మంచి మాట చెప్పాడు. ఏదన్నా ఇవాళ మంచి మాట చెప్పిండా? మంచి బుద్ధితో చెప్పాడా? దొంగ బుద్ధితో చెప్పాడా? దొంగ బుద్ధితో చెప్పాడు. అవన్నీ మనం కూడా ఏమి పట్టించుకోకుండా మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ దేవ,